సమైక్య పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని తెలంగాణ సాధించామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 15 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సిద్ధించిందన్నారు. కొద్ది మందితో మొదలైన టీఆర్ఎస్ ప్రస్థానం 75 లక్షలకు చేరిందన్నారు. భయంకరమైన జీవన విధ్వంసానికి గురైన తెలంగాణ మనకు అందింది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి కరెంటు, కబ్జాల పాలై గుర్రెపు డెక్క, లొట్టపీస్ చెట్లు, మురికితుమ్మ చెట్లతో నిండిపోయినటువంటి మైనర్ ఇరిగేషన్ చెరువులు, పర్యావరణ విధ్వంసం, ప్రతి 4 ఏళ్లలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో కరువు కాటకాలు, మంచినీటికి హరిగోస, వలసపోయే బతుకులు, 24 లక్షల బోర్లేసి బోర్ల పడ్డ రైతులు, ఎండిపోయే పొలాలు, చిన్నాభిన్నమైనటువంటి తెలంగాణ పల్లెల జీవితాలు. 10 ఎకరాల భూమిలోని కంటే పాండబ్బ పెట్టుకున్నాడే నయమరా అని చెప్పి తెలంగాణలో ప్రజలు అనుకుంటున్నటువంటి రోజులు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు, సిరిసిల్ల గోడల మీద చావులు పరిష్కారం కాదని జిల్లా కలెక్టర్లు రాయించిన నినాదాలు చాలా భయంకరమైనటువంటి దృశ్యం. భవిష్యత్తులో తెలంగాణలో కరెంటు కోతలు ఉండవన్నారు సీఎం కేసీఆర్. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న కేసీఆర్ అవినీతి లేని పాలన ప్రజలకు అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. మరి ఇప్పుడు అమరవీరులకు నివాళులర్పిస్తారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. మరి ఇప్పుడు తెలంగాణ తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నును వెచ్చాటి నెత్తురు చిమ్మినారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నును వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. మరి పతాకావిష్కరణ పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారు పతాకావిష్కరణ. పేదల సంక్షేమాన్ని చూసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. సరే, ఆ విషయాలు మన శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్ గారు, వారితో పాటు మిగతా వాళ్ళు సంక్షేమం ఏ విధంగా చేసినాం వివరాలన్నీ కూడా వాళ్ళందరూ మనవి చేస్తారు. ఆసరా పెన్షన్లతో మొదలుకొని, వికలాంగుల పెన్షన్లతో మొదలుకొని, ఇప్పుడు ఇవ్వబోతున్న ఒంటరి మహిళల పెన్షన్ల దాకా దాదాపు 40 లక్షల మందికి 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ₹1 కిలో బియ్యం క్యాప్ లేకుండా 6 కిలోలు ఇస్తూ పేదలకు సన్న బియ్యం అన్నం పెడుతున్న ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని నేను మనవి చేస్తూ ఉన్నాను. దాని తర్వాత కరెంటు బాధ పోవాలి. సునీత గారు చాలా ఆర్ద్రంగా చెప్పారు. కల్తీ విషయంలో కానీ, ప్రైవేటు ఆసుపత్రులు చేసే రాక్షస విషయంలో కానీ, ప్రైవేటు యాజమాన్యాలు సతాయించే ఫీజుల విషయంలో కానీ తప్పకుండా వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకోవడానికి మంత్రిమండలి ఆలోచన చేసి సంబంధిత శాఖల మంత్రులు చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి సందర్భంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా మార్కెట్ యార్డ్స్లో, మార్కెట్ కమిటీలలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం రిజర్వేషన్లు తెచ్చుకున్నాం. చాలా మంచి విప్లవాత్మకమైన దిశగా మనం పోతా ఉన్నాం. అన్ని వర్గాలకు అవకాశం రావాలనుకున్నాం. మొట్టమొదటిసారిగా అన్ని వర్గాలకు అవకాశం వచ్చింది. దానికి నా సంతోషాన్ని కూడా నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఆడపిల్లలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటూ ఉన్నారు. తర్వాత డిగ్రీ చదువుకోవాలంటే ఏ పట్టణానికి రావాలి. అక్కడ వాళ్ళు వస్తే పాపం ఇప్పటికి కూడా కొంతమంది దుర్మార్గులు, మూర్ఖులు
కులతత్వాన్ని పాటించే వాళ్ళు వాళ్ళకు రూములు అద్దెకు కిరాయికి ఇవ్వడం లేదు. ఆ సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే ఉప ముఖ్యమంత్రి కడియం సిఆర్ గారితో చెప్పినప్పుడు వారు ఇమ్మీడియట్గా చర్య తీసుకొని 30 రెసిడెన్షియల్ స్కూళ్ళు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ప్రారంభించడం జరిగింది. ఆ దళిత మహిళలు గిరిజన మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. వారికి ఇంకా కూడా రాష్ట్రం నలుమూలల అవకాశం రావాలి కాబట్టి మొత్తం వాటిని గిరిజన మహిళలకు కూడా డిగ్రీ కాలేజీలు ప్రారంభించబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ దళిత మహిళల గురించి కూడా వాటిని ఎక్స్పాండ్ చేసి ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒకటి పెట్టే దిశగా దశల వారీగా చర్యలు తీసుకోబోతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఒక మంచి పద్ధతితో మనం ముందుకు పోతూ ఉన్నాం. మాటలు చాలా మాట్లాడవచ్చు, కష్టం చేస్తే తెలుస్తుంది, భారం మోస్తే తెలుస్తుంది. ఈరోజు అవాకులు చెవాకులు పేలుతున్న కాంగ్రెస్ తదితర పక్షాల నాయకులకు నేను ఒకటే ఒక మాట మనవి చేస్తూ ఉన్నా. అసెంబ్లీలో కూడా గతంలో నేను చెప్పినా, ఈ వేదిక ద్వారా కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు మీ అందరికి కూడా తెలవాలని నేను చెప్తా ఉన్నా. ఇది వాస్తవం, మీకు తెలవాలి, రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలవాలి. గత తెలుగుదేశం కాంగ్రెస్ హయాంలో మొత్తం రాజకీయ నాయకత్వమే దోపిడీలో వాటా పంచుకునేది, అడ్డగోలు వ్యవహారం చేసేది, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా గండి కొట్టేది. అనేక విషయాలలో ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. మచ్చుకు ఒక ఉదాహరణ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇసుక వ్యాపారం కాంగ్రెస్ హయాంలో విచ్చలవిడిగా ఉండేది. విషయంలో రాష్ట్రానికి ఆదాయం రావాలి. ఆ ఆదాయం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభమైనప్పుడు 22 కోట్లు ఉండేది. అది నెక్స్ట్ ఇయర్కు 10 కోట్లకు పోయింది. ఆ తదనంతరం 5 కోట్లకు పోయింది. చివరికి కాంగ్రెస్ పాలన ముగిసే నాటికి 5 లక్షలకు పోయింది. 20 కోట్లున్న ఆదాయం 40 కోట్లు కావాల్సింది 5 లక్షల రూపాయలకు పడిపోయింది. అంటే ఎంత అవినీతి జరిగిందో, ప్రభుత్వాలు ఎట్లా ప్రోత్సహించినాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ ఇసుక పాలసీ బ్రహ్మాండంగా తయారు చేస్తే గత సంవత్సరం రాష్ట్ర ఖజానాకు 370 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఈ సంవత్సరం 431 కోట్లు, 460 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం జరిగింది. అంటే 5 లక్షల నుంచి వచ్చేటువంటి ఇసుక ఆదాయాన్ని 460 కోట్లకు ఈ ప్రభుత్వం తీసుకొని పోయిందంటే ఇవాళ చిత్తశుద్ధి ఏందో, ఇవాళ పనిచేసే విధానం ఏందో అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే పద్ధతిలో ఈరోజు నేను మంత్రివర్గ సభ్యులందరిని అభినందిస్తూ ఉన్నా, మా పార్లమెంట్ సభ్యులను అభినందిస్తూ ఉన్నా, మా యొక్క శాసనసభ్యులను అభినందిస్తూ ఉన్నా, మా కార్యకర్తలను కూడా అభినందిస్తూ ఉన్నా. మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉండే పార్టీ కాబట్టి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి రహితంగా మేము పనిచేస్తూ ఉన్నాం. అవినీతి మీద యుద్ధం చేస్తూ ఉన్నాం. మేము మీలాగా స్వార్థానికి పోవడం లేదు. మీ ఇష్టం వచ్చిన అవాకులు చెబాకులు వెళ్తే ఇప్పటిదాకా సహించినాం. కానీ ప్రభుత్వ పరంగా అనవసరమైన ఆరోపణలు చేస్తే ఈ కాడి నుంచి నేను మంత్రులందరూ కూడా మనవి చేస్తూ ఉన్నా, ఏ డిపార్ట్మెంట్ మీద ఆరోపణ చేసినా వెంటనే కేసులు ఫైల్ చేయవలసిందిగా, రుజువు చేసే బాధ్యత వాళ్ళ మీద పెట్టాల్సిందిగా నేను గౌరవ మంత్రివర్యులకు కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఈ యొక్క ప్లీనరీ అద్భుతంగా జరగడానికి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో గౌరవ ఎంపీ గారు మల్లారెడ్డి గారు, మన హైదరాబాద్ మేయర్ గౌరవనీయులు బొంతు రామ్మోహన్ గారు, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు గారు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, అదేవిధంగా సుధీర్ రెడ్డి మన మేడ్చల్ ఎమ్మెల్యే గారు, కర్నే ప్రభాకర్ ఎమ్మెల్సీ గారు, గ్యాదరి బాలమల్ గారు టీఎస్ఐఐసి చైర్మన్, విప్లవ్ కుమార్ గారు టీఎస్యు ఎఫ్ఐడిసి చైర్మన్, అట్లే మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సామ వెంకటరెడ్డి వేజ్ బోర్డు చైర్మన్ గారు, వీరందరూ కూడా మనకు గొప్పగా పనిచేశారు. వారందరికీ నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక సర్పంచ్ గారు నాగమణి దేవేందర్ గారు కూడా బాగా కృషి చేశారు. వారికి కూడా మనందరి పక్షాన నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. జీబీఆర్ కల్చరల్ క్లబ్ సభ్యులు పెద్దలు సత్యబాబు గారు, అనిల్ రాజు గారు, జిఎస్ వర్మ గారు అద్భుతంగా మనకు సహకరించి మంచి భోజనాలు ఈ ప్రెమిసెస్ అంతా ఇచ్చి గొప్పగా మనకు సహకరించారు. వారందరికీ కూడా నేను మనందరి పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా 100% రాష్ట్ర ప్రజల మనోభీష్టాన్ని నెరవేర్చే విధంగా భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అనేకమైనటువంటి పని అలుపెరగకుండా చేస్తామని ఈ సందర్భంగా మరొకసారి ఈ 16వ ప్లీనరీ సందర్భంగా
పునరంకితం అవుతూ ఉన్నాం. టీఆర్ఎస్ చేసిన పనులు, సంక్షేమం, దాదాపు 135 జీవోల ద్వారా చేసినటువంటి ఈ 150 విధానాలు ఒక పుస్తకం అంతా సంక్షేమ విధానం ఇక్కడ జరిగింది. దీన్ని ఈరోజు మీకు ఇవ్వడం జరిగింది. దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వం చేసినటువంటి పని ఏ విధంగా ప్రతి గడపకు తీసుకుపోవాలనో రాబోయే రోజుల్లో క్యాబినెట్లో ఆలోచించి నిర్ణయం కూడా తీసుకుంటామని కూడా మనవి చేస్తూ, మన కార్యకర్తలకు నేను ఒక మాట చెప్తా ఉన్నాను. కొన్ని పదవులు మార్కెట్ కమిటీలు కావచ్చు, దేవస్థాన కమిటీలు కావచ్చు, వాటిని వేస్తూ ఉన్నారు. మిగతా విషయాలు కూడా ఇప్పటిదాకా రాష్ట్ర సంక్షేమం, ప్రజల సంక్షేమం, రాష్ట్ర ఆదాయం దీని మీద కేంద్రీకృతం చేసినాం. ఇప్పుడు 75 లక్షల మంది సభ్యులైనరు కాబట్టి పార్టీ కార్యకర్తలను కూడా అన్ని రకాలుగా ఆదుకునే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా మన కార్యకర్తలకు మేలు జరిగే స్టెప్స్ కూడా భవిష్యత్తులో చేస్తాం. మేము మంత్రులందరితో మాట్లాడి ఏమేమి కార్యక్రమాలు తీసుకోవాలనో ఆలోచన కూడా చేస్తామని మనవి చేస్తూ, మీ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి మరొక్కసారి మళ్ళీ నన్ను పార్టీ అధ్యక్షునిగా యునానిమస్గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.